హాయ్ గైస్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను మీకు ఏపీ టెట్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ గురించి అయితే కనుక ఏపీ టెట్ 2024కి సంబంధించి మాక్ టెస్ట్ గురించి అయితే కనుక పూర్తి వీడియో అయితే అందించబోతున్నాను. అయితే మాక్ టెస్ట్కి సంబంధించి అయితే లింకులు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. మాక్ టెస్ట్ ఆప్షన్ అయితే కనుక మనకి అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఈ యొక్క ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లో. ఇప్పుడు మనం ఈ యొక్క ఏపీ టెట్లో మాక్ టెస్ట్కి ఏ విధంగా మనం అటెండ్ అవ్వాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మాక్ టెస్ట్ని డిపెండ్ చేసుకునే మనకైతే కనుక లైవ్ టెస్ట్ అయితే జరుగుతుంది. సో మాక్ టెస్ట్లో మనం అటెండ్ చేసి కరెక్ట్గా అన్ని గ్రహించినట్లయితే లైవ్ టెస్ట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఓకే, సో ఇప్పుడు పేపర్ 1B చూద్దాం. లేదంటే మనం కావాలంటే ఒక పేపర్ 2A కానీ 2B కానీ మనం చూసుకోవచ్చు. ఇక్కడ సోషల్ కానీ ఎస్జిటి కానీ మ్యాథ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పేపర్ 2A అనేది క్లిక్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా క్లిక్ చేయండి లింక్ని. మీకు లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కనుక మీకు ఇక్కడ చూసుకుంటే కనుక సిస్టమ్ నేమ్ అనేది చూపిస్తుంది, మీ యొక్క ప్రొఫైల్ నేమ్ చూపిస్తుంది, క్యాండిడేట్ నేము, ఇక్కడ ఈ విధంగా లాగిన్ అనేది వస్తుంది. అయితే మీరు ఆల్ టికెట్ నెంబర్ వీటితో అయితే అక్కడ లాగిన్ అవ్వాలి. యాక్చువల్లీ లైవ్లో చూసుకుంటే లైవ్ సెషన్ ఇది మాక్ టెస్ట్ కాబట్టి మనకి ఏం అవసరం లేదు, సైన్ ఇన్ అని ఎంటర్ చేస్తే సరిపోతుంది. గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మీ యొక్క సిస్టమ్ నేమ్, కోడ్ నెంబర్ వస్తుంది, ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఇది మీ ప్రొఫైలా కాదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎప్పుడు లాగిన్ చేసిన తర్వాత. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ అది ఇచ్చి సైన్ ఇన్ కొట్టిన తర్వాత మనం సైన్ ఇన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మనం ఓపెన్ చేసిన తర్వాత వెంటనే మనకి ఈ యొక్క పేపర్ క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ కాదు. ఫస్ట్ అయితే ఇన్స్ట్రక్షన్స్ చదువుకోమని చెప్తుంది. సో దాని దృష్టిలో పెట్టుకుని మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్ చూడండి, అందరూ కూడా ఇవైతే బాగా చాలా క్లారిటీగా చదువుకోవాలి. చూడండి, ఫస్ట్ది వైట్ కలర్ బటన్ అంటే మీనింగ్ ఏంటి? యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్. ఇంకా మీరు క్వశ్చన్ని విజిట్ చేయలేదు, ఇంకా మీరు క్వశ్చన్ చూడలేదు. తర్వాత మనకి ఈ యొక్క ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ ఇది వస్తే మనకి మీనింగ్ ఏంటంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్, అంటే మీరు ఇంకా క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. అలాగే తర్వాత మీరు ఇంకోటి చూసుకుంటే కనుక యూ హ్యావ్ ఆన్సర్ ద క్వశ్చన్, గ్రీన్ మార్క్ వచ్చిందంటే మీరు క్వశ్చన్ ఆన్సర్ చేశారు. ఓకే, సో అన్ని గ్రీన్ మార్కులు రావాలి, కంపల్సరీ గ్రీన్ మార్కులు వచ్చేటట్టు చేసుకోవాలి, లేకపోతే మీరు యూజ్ లేనట్టే. ఓకే, సో ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ నేమ్ వస్తుంది క్యాండిడేట్ దగ్గర. సో ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, సో అన్నీ కూడా మీరు ఒకటికి 5 సార్లు చదువుకోవాలి, మీకు టైం అనేది ఉంటుంది కాబట్టి. ఓకే, నేను వీడియో లెంత్ ఎక్కువైతుంది ఉన్న ఉద్దేశంతో నేను ఇదంతా ఏం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మీరు చదివారా, ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకున్నారా అని అడుగుతుంది. సో ఎస్ అని క్లిక్ చేసుకోండి. బాక్స్లో ఎస్ అని టిక్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఐఎమ్ రెడీ టు బిగిన్ క్లిక్ చేయగానే మీకు క్వశ్చన్ పేపర్ అనేది అయితే కనుక మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, మనకి పైన వస్తున్నాయి కదా 1 2 3 4 5 6 ఇవన్నీ కూడా క్వశ్చన్ పేపర్ పేజెస్ అనమాట. ఇవి క్వశ్చన్ నెంబర్స్. ఓకే, మీకు 150 మార్క్స్ కాబట్టి మనకి చూడండి పైన 149 క్వశ్చన్, ఇంకా 149 ఉన్న మనకి ఆ యొక్క ఏమంటారు టైం అనేది మీకు మెన్షన్ చేశారు. 150 క్వశ్చన్స్కి 150 మినిట్స్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఈ విధంగా రన్ అవుతుంది టైం కూడా. మీకు టైం ఎండ్ అయిన తర్వాత ఈ యొక్క ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, మీరు సబ్మిట్ చేయవలసింది ఏముండదు. ఓకేనా? సో ఫస్ట్ మీరైతే ఇక్కడ ప్రతిదీ కూడా టిక్ పెట్టుకుని మీరు ఇక్కడ సేవ్ నెక్స్ట్ కొట్టుకోవాలి. ఓకే, సరే చూద్దాం. ఫస్ట్ అయితే కనుక 2 క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో విజిబుల్ అవ్వడానికి అయితే ఇక్కడ పేజ్ అయితే కనుక మనకి బాగాలేదు. సో నేను ఈ విధంగా పెట్టి మీకు విజిబుల్ చేస్తాను, పేపర్ని రొటేట్ చేసి. ఓకేనా? చూడండి, సో ఫస్ట్ అయితే నేను ఫస్ట్ 1 కూడా మనకు వచ్చింది. ఆల్రెడీ 1 ఇందాక విజిట్ చేసాం, కానీ దాన్ని మనం ఏం చేసామంటే కనుక ఆప్షన్ సేవ్ చేసుకోలేదు కాబట్టి గ్రీన్ కలర్ రాలేదు. ఓకే, 3 4 5 6 ఉన్నాయి. ఈ 3 4 5 6 ఏంటి వైట్ కలర్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకా మనం చూడలేదు. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అయితే మనం చూస్తున్నాం ప్రజెంట్. ఏంటిది? 3 నుండి 8 సంవత్సరాల పిల్లలకు ఓకే NEP 2020 సూచించిన బోధనా పద్ధతి ఏంటనేసి అయితే ఇక్కడ ఇచ్చారనమాట మనకి. అది ఏంటనేది కూడా మనం క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఒక ఆప్షన్ 1 అని పెట్టేసి నేను ఇక్కడ సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే చూడండి సెకండ్ క్వశ్చన్ సేవ్ అయినట్టు మీకు 2 మీద చూడండి గ్రీన్ బటన్ ఇక్కడ. ఓకే, ఇక్కడ 2 అనేది మీకు గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఓకేనా? ఇది 2. ఇప్పుడు 1 చూసాం, 3 చూసాం, కానీ మీరు సేవ్ చేయలేదు. మీరు దేన్నైతే మీరు ఫుల్ఫిల్ చేశారంటే కనుక మీరు రెండో క్వశ్చన్ మాత్రమే
మీరు అనేది ఆన్సర్ చేయడం జరిగింది. ఒకటో క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు, మూడో క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు, నాలుగో క్వశ్చన్ కూడా చేయలేదు. చూడండి, మీరు విజిట్ చేశారు అంతే. ఓకేనా? సో ఈ విధంగా అంటే ఇప్పుడు మీకు ఈ విధంగా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత 148 మినిట్స్ అయిన తర్వాత మీకు ఈ యొక్క ఏది ఆటోమేటిక్గా ఈ యొక్క సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా సైన్ అవుట్ అయిపోతుంది, లాగౌట్ అయిపోతుంది. టైం అయిపోయిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ అనేది వెళ్ళిపోతుంది. మీరు సబ్మిట్ చేయడం అలాంటిది ఏమీ ఉండదు. ఇంకా మీకు ప్రీవియస్గా చూసుకున్నా కానీ, ఇంకేమన్నా రివ్యూకి కావాలన్నా కానీ, ఇంకా మీకు చూడండి మార్క్ ఫర్ రివ్యూ, అలాగే తర్వాత ప్రీవియస్, ఇవన్నీ కూడా మీకు ఏమైనా ప్రీవియస్ చూసుకోవాలంటే ప్రీవియస్కి వెళ్తుంది. ఇట్లా అనమాట, మనం ఇది వరకు చేసింది వస్తుంది. సో ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేసుకోవాలి, గ్రీన్ మార్క్ రావాలి. లేదంటే కనుక మీరు ఏమీ చేయలేనట్టే. ఓకేనా? మీరు అటెండ్ చేసిన ప్రతిది కూడా గ్రీన్ మార్క్ వస్తేనే మీకు అవుతుంది, లేదంటే రాదనమాట. ఓకేనా? చూడండి, ప్రీవియస్కి వెళ్దాం. ప్రీవియస్లో ఏమైనా మిస్ చేసామా మనం? ఓకేనా? ప్రీవియస్ క్లిక్ చేస్తున్నాను. ఇంకా అందులో మనకి 7 ఇంకా రెడ్ మార్కే చూపిస్తుంది. 7 మీద క్లిక్ చేశాను. 7 మీద క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో నేను పెట్టి సేవ్ కొట్టా. ఇంకా ఏమైనా ఉందా? ప్రీవియస్కి వెళ్దాం. ప్రీవియస్లో మనం ఇంకా చూసి 6 కూడా మర్చిపోయాం. 6 చూసాం కానీ తర్వాత పెట్టుకుందాంలే అని వదిలేసాం. సో ఇక్కడ 6 కూడా మనం ఏం చేయాలంటే కనుక ఒకటి సెలెక్ట్ చేసుకుని సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. అలాగే ఇంకా ప్రీవియస్లో ఏమైనా ఉన్నాయో చూసి ఫస్ట్కి వెళ్ళాలి కాబట్టి 3, 4 కూడా మనం చేయలేదు. ఓకే? సో ఇక్కడ కూడా ఇచ్చి సేవ్ నెక్స్ట్ కొట్టేస్తున్నాను. ఓకేనా? సేవ్ నెక్స్ట్ కొట్టేస్తే మనకు అన్ని గ్రీన్ వచ్చినాయి. ప్రీవియస్కి వెళ్ళాలి. ఇంకా ప్రీవియస్లో ఏమైనా ఉండిపోయినాయి అని చూద్దాం. ఎందుకంటే ప్రీవియస్లో ఇంకా థర్డ్ క్వశ్చన్ కూడా ఉండిపోయింది. థర్డ్ క్వశ్చన్ కూడా సేవ్ నెక్స్ట్ కొడితే కనుక మీరు ప్రీవియస్కి వెళ్ళినట్లయితే సేవ్ చేసి థర్డ్కి వెళ్ళండి. థర్డ్కి వెళ్తే మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా థర్డ్ అనేది రావాలి ఇక్కడికి. ఓకే? అప్పుడే మీరు ఎన్నిసార్లు క్లిక్ చేశారు అనుకుంటారు. మళ్ళీ ఇక 1 చూపిస్తుంది మనకి. ఇంకొకసారి ప్రీవియస్ క్లిక్ చేస్తే 1 అనేది క్వశ్చన్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఆ క్వశ్చన్కి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి, సేవ్ నెక్స్ట్. ఓకేనా? చూడండి, ఇప్పుడు అన్నీ కూడా మనం అయితే ఫిల్ చేయడం జరిగింది. 1 నుంచి 10 వరకు మొత్తం అన్నీ కూడా చూడండి. మనం ఎలా స్క్రోల్ చేసుకున్నా కానీ సరిపోతుంది అనమాట, ఎన్ని ఉన్నాయి ఏంటనేది కూడా. సో ఈ విధంగా అయితే కనుక అందరూ కూడా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసుకోండి. ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది కూడా అందరికీ ఒక ట్రైనింగ్, అంటే ఒక రిహార్స్ లాంటిది. అంటే ఎందుకంటే అందరూ కూడా టెస్ట్ అంటే మీరు లైవ్లోకి వెళ్ళేసరికి కొంతమందికి టచ్ లేని వాళ్ళు కూడా కొంత ఇబ్బంది అయితే అవుతుంది. కాబట్టి మాక్ టెస్ట్ అనేది కూడా మీరు ఈ విధంగా అప్లై చేసుకుంటే కనుక ప్రతి మాక్ టెస్ట్ మీరు అటెండ్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు సపోజ్ మీరు ఏంటంటే 2 పేపర్లు అటెండ్ చేసిన ఉంటారు, ఆ 2 పేపర్లు అటెండ్ అవ్వండి, ఇబ్బంది లేదు. మీరు మాక్ టెస్ట్ అప్లై చేసుకుంటే కనుక మీకు ఏంటంటే మీకు లైవ్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత ఏ భయం అనేది ఉండదు. చక్కగా మీరు కూడా మీ యొక్క మెదడుకి పదును పెట్టుకోవచ్చు. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఇప్పుడు మీరు ఒక పేపర్ని క్లిక్ చేసి చూసుకుంటే కనుక ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా గాయస్? సో ఇది గాయస్ అయితే కనుక మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.